పవన్ గారు. ఏంటి నిన్న కామెంట్స్ అంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడారు. 20 సంవత్సరాల స్నేహం మాది, 20 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. అంటే నేను ఏ పార్టీలోకి వెళ్ళను, కానీ పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట కూడా నేను అనలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ, ఆ తర్వాత ఇట్లా ఈ విధంగా చాలా అంశాలు మాట్లాడారు. మీరు కూడా చూసుంటారు, వినుంటారు, చదివుంటారు. ఏం చెప్తారు దీనికి? మీ కామెంట్స్ ఏంటి జనసేన పార్టీ తరపున? నిజంగా 20 సంవత్సరాల నుంచి మిత్రత్వం ఉందా ఇద్దరి మధ్యలో? ఎందుకంటే తెలియదు ఎవరికి. అవును సార్. ఉందా? నిన్నే మొదటిసారిగా మేము కూడా ఈ విషయం వినడం 20 సంవత్సరాల నుంచి ఆయన మిత్రత్వం ఉందని. మరి నేను నేను అదే ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు స్నేహం అడుగుతున్నా అంటే పార్టీలో ఇది జరిగిన తర్వాత చర్చనో ఏదో ఒకటి ఉంటుంది కదా. నిజంగానేనా మన పార్టీ అధినేతతో ఆ విధంగా మిత్రత్వం ఉందా? ఇవన్నీ కూడా చర్చ వస్తుంటుంది కదా. ఎవరైనా చెప్పారా ఉందా అట్లా 20 సంవత్సరాల నుంచి? అదే సార్, మేము అందరం కూడా నిన్ననే మొదట వినడం ఆ విషయం. పవన్ కళ్యాణ్ గారితో ఈయన ఫ్రెండ్షిప్ ఉందని. మరి ఆయన ఎందుకు చెప్పుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి అందరూ ఫ్రెండ్సే, ఇంకా గతంలో అందరూ శత్రువులే. బాల్యమిత్రుడు అని కూడా ఏదో అన్నట్టున్నాడు. హ్మ్. అందరూ శత్రువులే, అందరూ ఫ్రెండ్సే. అట్లాగా ఆయన చెప్పుకున్నాడేమో తెలీదు కానీ, మరి అంత ఫ్రెండ్ అయ్యుంటే గత 5 ఏళ్లలో వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన ఎంత నీచంగా మాట్లాడేవాడో, ఎంత నీచంగా ట్వీట్లు వేసేవాడో చూసాం అన్నాడా? మనం. నేనేం అనలేదు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. నేను ఒక్క మాట కూడా అనలేదు అంటున్నారు. అదే సార్, నరం లేని నాలుక ఎటన్నా తిరుగుతదని ఆయన చెప్తున్నారు. నేనేమనలేదు. చంద్రబాబు నాయుడు గారిని ఏమనలేదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఏమనలేదు అంటున్నారు. ఆయన ఒకసారి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆయన అసలు ఆయన స్థాయికి, ఆయన పొజిషన్‌కి మించి ఏ విధంగా ఆయన మాటలు మాట్లాడారో మనకు తెలుస్తుంది. సో, ఇంక అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కానీ, ఆయన వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కూడా ఉన్న కేడర్‌ని కానీ, తండ్రి గారి దగ్గరని నమ్మకంగా పనిచేసిన స్నేహితులను కానీ, ఆయనతో ఉన్నవాళ్ళని కానీ, తర్వాత వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఎవరితోటి కలిసి ఆయన ముందుకు సాగలేదండి. ఉమ్. ఒక సూర్యుడు కావచ్చు, ఆయన ఒక ఆత్మ బంధువుగా పిలిచే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మిత్రుడు కావచ్చు, వాళ్ళందరినీ దూరం పెట్టి అప్పుడు మాత్రం విజయసాయి రెడ్డి గారితోటే ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చే వరకు ఒక ఎత్తు, వచ్చిన తర్వాత ఒక ఎత్తు అన్నట్టు, వచ్చే వరకు విజయసాయి రెడ్డి గారితోటి బానే ఉన్నారు. వచ్చిన తర్వాత ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది సార్. సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక కొత్త క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తులోకి, అలాగే అప్పుడు ప్రభుత్వంలో కూడా ఒక రామకృష్ణారెడ్డి గారు అనే వ్యక్తి ఎంటర్ అయ్యారు. అప్పటి వరకు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఏ నాయకులకి ఎవరికీ తెలీదు. సజ్జల అనే వ్యక్తి ఎవరన్నది ఎవరికీ తెలీదు. ఆయన ఒక ప్రజాప్రతినిధి కాదు, ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాదు. ఆయన సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలో కానీ, వాళ్ళ పార్టీలో కానీ ఆయన నంబర్ 2 స్థానం తీసుకోవడం కానీ, అలాగే ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా అన్నిట్లో, అన్ని విషయాల్లో పాలనాపరమైన అంశాల్లో దగ్గర నుంచి, పార్టీ విషయాల దగ్గర నుంచి అన్నీ తానే నడిపించారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నది అందరికీ తెలిసిన సత్యం సార్. మరి వీళ్ళకి అంటే ఆ పొజిషన్ కోసం కొట్లాట వచ్చిందో తెలియదు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు అంటే అధికారంలోకి రాకముందు వ్యక్తిత్వం ఒకలా ఉంటుంది సార్. ఒక్కసారి అధికారంకి వచ్చిన తర్వాత మనిషి మెంటాలిటీ చేంజ్ అయిపోతది కొంతమందికి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారికి కూడా అభిప్రాయ భేదాలు ఏమైనా వచ్చుండొచ్చు. ఎందుకంటే కల్తీ లిక్కర్ గాని, వాళ్ళు మద్యం స్కామ్ గాని ఏ విధంగా చేశారో చూసాం. ఒక హిందూ మతాన్ని ఆచరించే వ్యక్తిగా విజయసాయి రెడ్డికి మేబీ తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారంలో వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు నచ్చకపోయి ఉండొచ్చు. మనం అనుకోవడానికే. ఇది నిజానిజాలనేది మనకెవరికీ తెలియదు. అలాగే ఎట్లా ఎట్లా మద్యంలో అది కూడా అది ఎట్లా కలుస్తుంది ఈ విధంగా ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటి? అంటే నేను చెప్తున్నాను సార్. నేను నేను మీకు దీనికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఉమ్. ఇప్పుడు లిక్కర్ విషయంలో చూసాం. జంగారెడ్డిగూడెంలో 28 మంది చచ్చిపోయారు. అవును. అలాంటి వాటికి ఏమన్నా మరి విజయసాయి రెడ్డి గారు అపోజ్ చేశారేమో మనం అనుకోవడం వరకే కానీ, ఇది మనకు తెలీదు. ఎందుకంటే అది వాళ్ళకి మాత్రమే తెలిసిన నిజాలు. లేదంటే వాటాలు పంచుకోవడంలో వీళ్ళకేమన్నా గొడవలొచ్చినియా? లేదు విజయసాయి రెడ్డి గారి ప్లేస్‌ని సజ్జల గారు ఆక్రమించి ఆయన పెత్తనం లేకుండా చేయాలనుకోవడమో, ఏదైతేనేమి వాళ్ళ మధ్యలో బ్రేక్ అయితే వచ్చిందని మాత్రం అది ఒక ఎన్నికలకి ఒక 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల ముందు నుంచి అది నడుస్తుంది సార్. అంటే మెల్లమెల్లగా బయటకు రావడం. అంటే వైజాగ్ ఏదైతే విజయసాయి రెడ్డి గారి పెత్తనం ఉందో, ఆయన పెత్తనాన్ని తగ్గించేసి చెవిరెడ్డి గారిని పంపించడం గాని, విజయసాయి రెడ్డి గారిని తీసుకొనొచ్చి వేరే దగ్గర పోటీ చేయమని చెప్పడం గాని, వీళ్ళలో ఒక అంతర్గత కలహాలైతే బయటికి అప్పటినుంచే వెలుగు చూసినియి సార్.
దాని తర్వాత మనం చూసాం వైసీపీలో వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల్ని అంటే ఇప్పుడు వాళ్ళు మీరు అనేది పవన్ కళ్యాణ్ గారితో మిత్రత్వం లేదు అంటే ఇప్పుడు ఎప్పుడైనా మాట్లాడుండొచ్చు కానీ 20 సంవత్సరాల నుంచి అనేది మాత్రం కాదంటారు అంతేనా? పవన్ కళ్యాణ్ గారితో శత్రుత్వం అందరూ పెట్టుకుంటారు సార్. అదే అంటున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారికి అందరూ మిత్రులే, అందరూ శత్రువులే నేను అన్నట్టు. అనేది 20 ఇయర్స్ అంతేగాని నుంచి నాకు తెలుసు వీళ్ళిద్దరూ అని అంటున్నారు కలిసి కదా, 20 ఏళ్ళ నుంచి ఆ? నాకు తెలుసు అంటున్నారు కదా. సార్ 20 ఏళ్ళ నుంచి నాకు కూడా మోదీ గారు తెలుసు సార్. మోదీ గారికి నేను తెలియాలి కదా సార్. కాబట్టి అంటే వైసీపీలో మనం ఒక ఒక ఫార్ములా చూసాం సార్. వాళ్ళకి వాళ్ళ కులం కాని వ్యక్తులతోటే ఇతర పార్టీ నాయకుల్ని తిట్టించి వాళ్ళని ప్రజల్లో చులకన చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా నాశనం చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఒక అంబటి గాని, ఒక పేర్ని నాని గాని, కొడాలి నాని గాని, వల్లభనేని వంశీ గాని ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఈ విధంగా ఒక నాయకుడి రాజకీయ భవిష్యత్తుని పూర్తిగా నాశనం చేశారు. అంటే తన దగ్గరే పెట్టుకుని తను వేసిన ట్రాప్ లో ఇరుక్కున్నారు వీళ్ళంతా. ఓకే ఓకే ఇంకా రైట్ ఇప్పుడు కాదు సార్, ఇంకెన్ని సార్లు భవిష్యత్తులో పోటీ చేసినా కూడా వాళ్ళు ప్రజలు చిత్కరించే పరిస్థితి. అదే విధంగా విజయసాయి రెడ్డి గారికి వీళ్ళకి ఏదైతే పొరపచ్చాలు వచ్చినాయో ఇందాక రఫీ గారు చెప్పినట్టు ఆయన్ని ఒక కొద్దిమంది అంటారు అట్లాంటిది ఏమీ లేదేమో అని చెప్పేసి. లేదు సార్, ఆ విధంగా ఉన్నట్టే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనం ఫస్ట్ లో షర్మిల గారి విషయంలో కూడా మనం అందరం భయపడ్డాం. ఏంటి వీళ్ళు వీళ్ళు ఒకటేనేమో బయటికి ఇవన్నీ వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారేమో అని. కానీ కాలక్రమేణా తెలిసింది ఏంటంటే తల్లిని చెల్లిని కూడా ఈయన ధనదాహానికి రాజకీయ దాహానికి తల్లిని చెల్లిని కూడా ఆయన ఉపేక్షించలేదని అర్థమైంది. తల్లిని చెల్లిని చూడలేని వాడు విజయసాయి రెడ్డి గారిని ఉపేక్షిస్తాడని అనుకోకర్లేదు సార్. అలాగే ఆ అసిస్టెంట్ కమిషనర్ శాంతి విషయం కూడా బయటకు తీసుకొచ్చింది వాళ్లే సార్. అంబటి రాంబాబు ఆడియో లీక్ చేయించింది వాళ్లే, గోరెంట్ల మాధవ్ వీడియో లీక్ చేయించింది వాళ్లే. అదేంటి వాళ్ళకేం అవసరం, వాళ్ళ పార్టీ పరువే కదా పోయింది అవన్నీ కావడం వల్ల. వాళ్ళ పార్టీ పరువు పోయింది అనడానికి వైసీపీలో అసలు అంటే పార్టీకి ఒక స్టాండర్డ్ అంటూ ఉంటే కదా సార్. అంటే మీరు అనేది జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ అనేది ఎవరైతే వీళ్ళు చెప్తున్నారో వాళ్ళు జయించారంటున్నారా? ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి దగ్గర కాకుండా ఉండడానికి కోటరీ చేస్తుంటే పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏం చేశాడండి? పార్టీ అధ్యక్షుడిగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగింది అనుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఇతర కులాల వాళ్ళకి మేము అవకాశం ఇస్తున్నాం అంటారు, కానీ ఇచ్చి ఈ విధంగా తొక్కేస్తారు సార్. అది అందరూ గమనించాలి.